కేసీఆర్ ను గులాబీ రేకులపై నడిపించిన రోజా పట్వాస కవితకు కూడా పట్వాసాలు పెట్టి కవితకు చెప్పాలి మరి అలా గులాబీ రేకులు నడుస్తుంది తెలంగాణ చూడండి గులాబీ రేకులు ఇది చూపట్టండి ఇది రాయలసీమ రతనాసీమ మార్చా గులాబీ రేకుల మీద నడుస్తున్న కేసీఆర్ కుషాయిపోయాడు శిక్ష పోయి కూలు కుషాయిపోయాడు ఇక ఊకదమ్ముడు ఉపన్యాసం చిరిగా ఇక కవితక కూడా బట్టలు పెట్టారు ఫోటో చూపట్టన్నా కవితక ఇప్పుడు చూస్తుంది కదా కవితక కూడా బట్టలు పెట్టారు ఇప్పుడు కవితక చెప్పాలి ఏం జరిగిందని చెప్పాలి ఇప్పుడు కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ పార్టీ జరిగిన అవినీతి అక్రమాలను కవితక బయటపడుతున్నది హ్యాట్స్ ఆఫ్ మేము స్వాగతిస్తున్నాం దాన్ని ఎక్కడ అవినీతి జరిగినా ఎవరు అవినీతి పాల్పడ్డా ఎవరు దాన్ని బయట పెట్టినా భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది ఎందుకంటే ఇన్ని 3 హయాంలటువంటి నరేంద్ర మోడీ పాలనలో ఒక్క అవినీతి ఆరోపణలు లేవు కానీ కవితక బయట పడుతుంటే మేము సహకరిస్తాం ఇప్పుడు కవితక కూడా ఈ విషయాన్ని బయట ఏం జరిగింది ఇక తండ్రి కాబట్టి రమ్మంటే బిడ్డ పోవాల్సి వస్తుంది మరి కవితక స్పష్టం చేయాలి ఇప్పుడు నీ కూడా బట్టలు పెట్టిన రోజు ఈ బట్టలు పెట్టిన ఈ దావత్ వెనుక ఉన్నట్టు మర్మమేంది అదే కవితక కూడా ఆ రోజు వద్దన్నట్టున్నది నాకు కొంచెం సమాచారం అయితే ఉన్నది అదే వద్ద దావత్ అదేమద్దు ఈ చేపల పులుసులు ఈ రొయ్యల పులుసు మా ఇంట్లో పెట్టుకోవచ్చు వద్దన్నట్టు నాకు తెలుసు మరి కవితకే చెప్పాలి మరి ఆ రోజు వద్దన్నదా కవిత కూడా పోదామన్నదా కవితకే చెప్పాలి కవిత నమ్మకం ఉంది ఎందుకంటే బయటపడుతుంది కదా పాపం ఇప్పుడు అన్ని అవినీతి బయటపడుతుంది కదా ఇక దావా చూడండి ఇతరుడు కూడా ఇది డైనింగ్ టేబుల్ మీద మొత్తం గిన్నెలే అన్ని డిష్లే ఇవి ఏమన్నా రాసిడా నగరిలో రోజా ఇంట్లో భోజనం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు కుమార్తె కవిత దావత్ ఇచ్చిన రోజా ఈ లోపలికి రానిచ్చిన కిచెన్ కూడా రానిచ్చిన ఫోటోగ్రాఫర్లను ఈ తిని ఏం చేసింది తెలుసా ఇది ఈ నాన్ వెజ్ తిరుమల యాత్ర కూడా రద్దు చేసుకున్నారు తిరుపతి బంద్ చేసుకున్నారు రోజు పిలిచిన తిరుమల యాత్ర రద్దు అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టేటప్పుడు నేను కేసీఆర్ గారికి లెటర్ రాసిన ఇక ఆ రోజు మేము ఫస్ట్ చెప్తాను మేము 5 డేస్ నేను ఈ జరిగిన వెంటనే ఇగో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఇండ్ల మీద నల్ల జెండాలు ఎగరేసినాం ఎవరు తెలంగాణకు అన్యాయం జరుగుతుంది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కడుతున్నారు అని చెప్పి మా ఇంటి మీద నేను జెండా ఎగరేసిన మాస్క్ పెట్టుకుని జెండా ఎగరేసిన తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇంటి మీద నల్ల జెండాలు ఎగరేసారు మేము రౌండ్ టేబుల్ మీటింగ్స్ పెట్టాం కృష్ణా జలాల వినియోగంలో కేసీఆర్ విఫలం ఇగో రౌండ్ టేబుల్ మీటింగ్ దీనిలో డాక్టర్ లక్ష్మణ్ గారు ఉన్నారు కిషన్ రెడ్డి గారు ఉన్నారు మురళీధర గారు ఉన్నారు రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టాం మేము ఇది అన్ని అయిన తర్వాత ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కడుతుంటే నేను కేసీఆర్ గారికి ఒక లెక్క రాసిన సార్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కడుతున్నారు పేపర్లో కూడా వచ్చింది మరి జగన్ గారు మీ ఇంటికి వచ్చిండ్రు నువ్వు రోజక్క ఇంటికి వేణవు దీనిలో మర్మమేంది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపని చెప్పి ఆ రాష్ట్రానికి లేఖ రాయంటే లేఖ రాయలే లేఖ రాకుండా నేను రాసిన ఎప్పుడన్నా 3/7/2021 రోజు ఫస్ట్ గజేందర్ సింగ్ షెకావత్ గారు రాసిన లేఖ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కడుతున్నారు మా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకోలేడు అని చెప్పి కేంద్ర మంత్రి గజేందర్ సింగ్ షెకావత్ గారికి నేను లేఖ రాసిన లేఖ అనేది ముఖ్యమంత్రి రాలే నేను రాసిన లేఖ రోజు